మన లైఫ్లో చాలామంది ఒక మిస్టేక్ చేస్తారు. ఇంకా టైం ఉంది అని అనుకుంటూ ఇంపార్టెంట్ పనులు పోస్ట్పోన్ చేస్తారు. కానీ నిజమేంటి అంటే టైం ఎప్పుడూ ఎవరి కోసం ఆగదు. ఇప్పుడు మన స్టోరీలో కూడా అదే జరుగుతుంది. వినండి. ఒక చిన్న ఊర్లో ఒక అమ్మాయి ఉండేది. ఆమె ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. కానీ చదవటం అంటే ఇంట్రెస్ట్ లేదు. బుక్స్ అన్నీ చుట్టూ పడిపోయి ఉన్నాయి. కానీ ఆమె మాత్రం అలసంగా కూర్చొని ఉంది. ఆమె అనుకుంటుంది, ఇంకా చాలా రోజులున్నాయి, రేపు నుంచి స్టార్ట్ చేస్తా అని. అప్పుడే ఆమె నాన్న అక్కడికి వచ్చాడు. ఆయన చూస్తే బుక్స్ అన్నీ స్కాటర్డ్గా ఉన్నాయి. ఆయన కామ్గా అడగడు, అమ్మా, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, ప్రిపేర్ అవుతున్నావా అని. ఆమె సింపుల్గా చెప్పింది, టైం ఉంది నాన్నా, ఇంకా చాలా రోజులున్నాయి అని. ఆ మాటకి నాన్న కొంచెం సీరియస్ అయ్యారు. ఆయన చెప్పాడు, అమ్మా, మనం అనుకుంటాం టైం ఉంది అని, కానీ టైం ఎప్పుడు మనకి వెయిట్ చెయ్యదు. అది సైలెంట్గా ముందుకు వెళ్తూనే ఉంటుంది అని. ఒకసారి వెళ్ళిన టైం మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు వేస్ట్ చేసిన ప్రతి నిమిషం తర్వాత రిగ్రెట్గా ఉంటుంది. సక్సెస్ కావాలి అంటే టాలెంట్ కాకుండా డిసిప్లిన్ ముఖ్యం. టైంని రెస్పెక్ట్ చేస్తేనే మనం లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం అని. అమ్మాయి ఆ మాటలు విని ఆలోచించడం స్టార్ట్ చేసింది. ఆమెకి ఇప్పుడు అర్థమయ్యింది ఆమె తప్పు చేసింది అని. ఆమె నాన్న దగ్గరికి చూసి చెప్పింది, సారీ నాన్న, నేను టైం వేస్ట్ చేశాను. ఇప్పటి నుంచి సీరియస్గా చదువుకుంటా అని. నాన్న నవ్వుతూ చెప్పడు, అదే నా బంగారం, ఇప్పుడు స్టార్ట్ చేయి అని. ఆ రోజు నుంచి ఆమె లైఫ్ మర్చిపోయింది. ఆమె రెగ్యులర్గా చదవడం స్టార్ట్ చేసింది. బుక్స్ నీట్గా అరేంజ్ చేసుకొని ఫోకస్తో ప్రిపేర్ అయింది. రోజులు ఫాస్ట్గా గడిచాయి. కానీ ఇప్పుడు ఆమె టైంని వేస్ట్ చేయలేదు. ఫైనల్గా రిజల్ట్స్ వచ్చాయి. ఆమె టెన్షన్తో రిజల్ట్ చూస్తుంది. కానీ ఆమె ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆమె సంతోషంతో నాన్న దగ్గరికి వెళ్ళింది. నాన్న, నేను పాస్ అయ్యాను అని. నాన్న ప్రౌడ్గా చూస్తూ చెప్పాడు, చూసావా, టైంని రెస్పెక్ట్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది అని. ఫ్రెండ్స్, ఈ స్టోరీలో ఒక చిన్న మెసేజ్ ఉంది. టైంని వేస్ట్ చేయకండి, ఎందుకంటే వెళ్ళిన టైం మళ్ళీ తిరిగి రాదు. ఇప్పుడు స్టార్ట్ చేయండి, సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది.